ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన నియమాలను పాటించకుండా కొందరు బూత్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత వారు మాట్లాడుతూ వెంగళరావు నగర్ డివిజన్లో 65, 166, 167, 168 మరియు 169 గల నంబర్లలో ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతుందన్నారు. అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఏజెంట్లు వ్యవహరించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ ఓటర్లకు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కూడా లేదని వారు ఆరోపించారు. వెంగళరావు నగర్ డివిజన్లో 165, 167, 169, 168 బూత్లలో అక్కడ ఉండే లోకల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలు కానివ్వండి లేకపోతే అన్ని పార్టీల ఏజెంట్స్ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన ఓటర్ ఎవరు లేకపోతే ఏజెంట్ ఎవరు తెలియకుండా ఉండే పరిస్థితి. చాలా ఫోన్స్ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. సో ఆ ఏజెంట్స్ దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. ఆ ఏజెంట్స్ దగ్గర ఫోన్స్ ఉన్నాయి. కనీసం సీసీ కెమెరాలు కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అడుగుతున్నాను. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఇంత సెక్యూరిటీ తోటి కూడా ఈ రోజు కూడా బూత్లలో వాళ్ళ సొంత మనుషులను పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అరాచకాలకు పాల్పడుతుంది. మీరు ఒకసారి చూడండి. ఓటర్లలో చైతన్యం తేవడానికే మా యొక్క ప్రయాసం. మీరు అందరూ కూడా జనాలు ఆలోచించి ఎవరు అవినీతి చేస్తున్నారు, ఎవరు మనల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని మీ అందరూ కూడా ఓటేయవలసిన అవసరం ఉంది.